సరే ఇటు వెళ్దాం ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూసిరా ఫ్రెండ్స్, మా డాడీ షాక్ అయిపోయిండు. ఓకే ఫ్రెండ్స్, మా జస్సు చూడండి కుల్ల వెతుకున్నాడు. అమ్మో అమ్మో అమ్మా, కళ్ళు కనిపిస్తలేవు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే సడన్ గా అయితే శంషాబాద్కి అయితే వెళ్ళారు. వీళ్ళకి స్కూల్ లేదు అనేసి అన్నారు. ఇంకా ఇంట్లో అయితే ఎవరికైతే చెప్పలేదు. అన్నకైతే అన్నయ్యకి చెప్పిన, అన్నయ్య బట్ ఆఫీస్కి వెళ్ళిపోయినా అన్నాడు. ఇక డాడీకి అయితే కాల్ చేసి అదే చెప్పిన, మమ్మీ వాళ్ళకైతే చెప్పొద్దు అనేసి అయితే సరే అయితే అన్నాడు. ఇప్పుడు డాడీ అయితే వచ్చిండంట. సరే ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూడండి, సడన్గా అయితే అనుకోని అయితే బయలుదేరాం కదా. ఎవరికి చెప్పకుండా అయితే వెళ్దాము అనేసి అని అనుకున్నాము, కానీ కుదరట్లేదు. అన్నకైతే చెప్తే అన్నయ్య వండేసి నేను ఆఫీస్కి వెళ్తున్నా, నాకు లేట్ అవుతుంది అనేసి అని అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. సర్ప్రైజ్ ఇద్దాము అనేసి అని అనుకున్నా, కానీ కుదరట్లేదు. చూడాలి ఏమవుతుందో. లేదు అంటే డాడీకి కాల్ చేసి చెప్తాను. డాడీ సరే ఇట్లా శంషాబాద్కి ఇంట్లో మమ్మీ వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు అనేసి అయితే చెప్తాను. చూడాలి ఏమన్నా అంటాడో డాడీ. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా డాడీ అయితే వచ్చిండు. డాడీ ఏమనుకుంటున్నావు? చెప్పకుండా వచ్చినావు. ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు చెప్పు. నమ్మలే ఏమైంది తెలుసా, 8 గంటలకు వీళ్ళకి స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది, స్కూల్ లేదని చెప్పేసి. సరేలే స్కూల్ లేదని చెప్తే బాగుండి, సరే రోజు పోతా అంటున్నావు కదా, పోయిరా పోయిగా అనేసి అన్నాడు. ఇక అప్పటిదప్పట్లో దెబ్బ రెడీ అయ్యేసి చెప్పిన మా అత్తకి. అయితే సరే అని చెప్పేసి ఇంక వెళ్ళినాం. అన్నకు ఫోన్ చేసిన, మీకు ఎవరికి చెప్పలే. అన్నకు ఫోన్ చేసిన, అన్న ఉండంటే ఆఫీస్కి లేట్ అవుతుంది అనేసి అని అన్నాడు. ఇంకేం చేయాలా, నీకు చెప్పనా వద్దునా చెప్పుదా నడుచుకుంటాను వద్దామా అని చూసిన. ఇంత ముందు మళ్ళీ నడుస్తారో నడవరా అని చెప్పి మళ్ళీ నీకు ఫోన్ చేసిన. ఏమో మరి నాకైతే తెలుసు, ఎప్పుడన్నా వస్తే బాగుండు. 30 రూపాయలు ఇస్తే ఆటో వస్తుంది. చూసిరా ఫ్రెండ్స్, మా డాడీ షాక్ అయిపోయిండు. నిజంగా చెప్పు, నేను చెప్పాలని నమ్మినావా లేదా? నమ్మినా. ఎట్లా నమ్ముతావే? నిజంగా చెప్పు. చెప్పిండు అన్న మరి. ఇప్పుడు మమ్మీ వాళ్ళు అడగలేదా మరి కార్ తీసుకుని అడిగిపోతున్నావు అని? నువ్వు వచ్చింది కూడా తెలియదా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి పోయినాక వాళ్ళకి షాక్. అంటే మమ్మీ ఫోన్ చేసింది, నేను లేపలేదు బస్సులో ఉన్నప్పుడు. బేబీ సర్ప్రైజ్, తాతకి సర్ప్రైజ్ ఇచ్చినావా? సర్ప్రైజ్ ఇయ్యలేదు మరి. ఇచ్చినావు చెప్పు బేబీ, సర్ప్రైజ్ ఇచ్చినావు తాతకి ఇయ్యలేదా? గట్టి చెప్పు. ఇచ్చా. ఇప్పుడు సైలెంట్ అరవద్దు, సైలెంట్ పోయి అమ్మమ్మకి అత్తకి సర్ప్రైజ్ ఇవ్వు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మా జస్సు చూడండి కుల్ల వెతుకున్నాడు. చెప్పొద్దని చెప్పిన, అసలు ఎవ్వరికి చెప్పలే. అన్నకు ఒకరికి ఫోన్ చేసి చెప్పిన. ఆగు బేబీ. అయితే అన్నకు ఫోన్ చేసి చెప్తే సరేలే అనేసి అని అన్నాడు. ఇంకా ఆయనకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. ఇక సరేలే అని చెప్పేసి ఇక మెల్లగా డాడీకి ఫోన్ చేసిన, ఎవరికి చెప్పకుండా రా డాడీ అని.
చూసిరా ఫ్రెండ్స్, వీళ్ళ రియాక్షన్ నాకు అంత ఏమనిపించలేదు. అమ్మో అమ్మో అమ్మో, కనిపిస్తున్నారు ఎవరు వచ్చి ఇంట్లో అంటున్నారు. అందుకే నువ్వు ఫోన్ చేస్తే నేను లేపలే తెలుసా. ఏం కాదు, మంచిగా నవ్వుతీ బాగానే ఉన్నది. హాయ్ హాయ్. సర్ప్రైజ్ బాగుందా? శ్రీ మల్లికార్జున మినీ ట్రాన్స్పోర్ట్ మాది. నా బిడ్డని మేము బండ్లు నడిపించి ఇంతవరకు చేసినాము. డ్రైవర్లు అందరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే అందరికి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే నేనైతే వచ్చినా కదా, ఇప్పుడైతే వీళ్ళకైతే ఒక సర్ప్రైజ్ అనేది చెప్తున్నాను. కానీ ఎవరు వస్తున్నారు ఏంది అనేసి అయితే మా మమ్మీకి మా డాడీకి తెలియదు. ఇప్పుడు ఎవరు వస్తారు? సర్ప్రైజ్ మార్నింగ్ ఒక సర్ప్రైజ్ కాదు ఫ్రెండ్స్, మార్నింగ్ ఒక సర్ప్రైజ్, సాయంత్రం ఒక సర్ప్రైజ్, సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్. మా అల్లుడు వస్తున్నారంట, నా బిడ్డే మా కోడలు బిర్యానీ చేసి పెడతారంట. హాయిగా నవ్వింది మాతో సంతోషం. అవును, ఎస్ ఫ్రెండ్స్, ఎట్లా చేస్తారో చూద్దాం. అది ఎంత టేస్ట్ లేకుంటే కారము ఎంత కోపం ఉంటే అంత కారం వేసి పెడదాం ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ వీడియోలో వేసేసి అందరికి మీకు అందరికి చూపిస్తాను. ఏం కాదు ఫ్రెండ్స్, నేను చెప్తాను, జస్ట్ కారం లైట్ చేసినామని చెప్పేస్తాను అంతే. ఏమన్నా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా డాడీ మల్లికార్జున ట్రాన్స్పోర్ట్ అయితే అరే నీ ప్రమోషన్ కొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రమోషన్ కి పైసలు ఇస్తలేడు మా డాడీ. మల్లికార్జున మినీ ట్రాన్స్పోర్ట్ డాడీ హైదరాబాద్, శంషాబాద్, ఇంకా అన్ని ఊర్లు అన్ని దేశాలకు పంపిస్తున్నాము. ఓకే, అన్ని ఊర్లకు అన్ని దేశాలకు కూడా పంపిస్తాడు అంట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలని అంటే నేను నెంబర్ పెడతాను, ఆ నెంబర్ కి కాల్ చేయండి. కానీ ఎవరు పడితే వాళ్ళైతే కాల్ చేయొద్దు, మా డాడీ లేపాడు కదా. మమ్మీ ఉన్నారు కాదు, మిమ్మల్ని పిలవకుండా రమ్మని చెప్పి ఎందుకు పిలిచారు చెప్పు ఇప్పుడు. అబ్బా రిషి నాకు కాలు మొక్కు రిషి, అక్క కాలు మొక్కలు. సర్ప్రైజ్ తీసుకొచ్చిన, నాకేమవుతుంది సర్ప్రైజ్, నాకు కాలు మొక్కు. సర్ప్రైజ్ తీసుకొచ్చిన అక్క కాలు మొక్కు ఫస్ట్. సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలి డోలి ఇది అన్యాయం. నేను అందుకే వాడు ఎంతసేపు తెలుసా చెప్పబట్టి చిచి వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా, బాగా వస్తుండేమో అనుకుంటారు. ఏం కావాలి సర్ప్రైజ్ బేబీ అంటే దాని బాధ తెలుసా. రిషి గారిని చూసి ఇప్పుడు అది బాధపడుతుంది. రిషి నువ్వు ఏడిపియద్దు దాన్ని. ఇద్దరు మొయ్యాల్సి వస్తుంది, ఇద్దరు మామలు. వావ్ మరి వాడొద్దా? ఏ చికెన్ ఏమో
అరే రియల్ గా లేకుండా పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్ నీ చికెన్ పట్టుకోవడానికి నెలలు పట్టుకోకుండా ఉండకుండా నీకు వస్తున్నా అది 5 days ఇష్టం ముందే మెత్తగా పెంచుకుంటున్నా